భాగ్యకి చెమ్మ, మనోహరి, మంగళ కలిసి డెలివరీ చేస్తూ ఉంటారు. అమర్ ఊపిరి బిగపట్టి మరీ టెన్షన్ పడుతూ ఉంటాడు. పిల్లలు రాథోడ్, రామ్మూర్తి, ఆరు, గుప్తా గారు అందరూ భాగి ప్రసవం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మంగళ మనోహరి చేతులు రుద్దుతూ ఉండగా చెంబ డెలివరీ చేస్తూ ఉంటుంది. ఆ భాగ్యకి ఎట్టకేలకు డెలివరీ అవుతుంది. చెంబ బేబీని తీసి బయట పెడుతుంది. కానీ మరుక్షణమే బాధగా ఇలా చెప్తూ ఉంటుంది, బిడ్డ ప్రాణాలతో లేదు అని. చెంబ చెప్పగానే అందరు కుప్పకూలిపోతారు. అమర్ ఏడుస్తూ ఉంటాడు. రామ్మూర్తి కూడా ఏడుస్తూ ఉంటాడు. ఆరు, గుప్తా గారు షాక్ అవుతారు. పిల్లలు షాక్లో ఉండిపోతారు. అమర్ ఏడుస్తూ ఉండగా రామ్మూర్తి అమ్మవారి గుడి గంటలని మోగిస్తూ ఉంటాడు. ఇక చెల్లి బాధని చూడలేక తన చేతికున్న ఉంగరాన్ని పట్టుకొని ఆరు ధూమ్ తట అని మంత్రం చదివి బేబీలోకి ప్రవేశించిపోతుంది. చనిపోయిన బేబీ బాడీలోకి ఆరు ఆత్మ ప్రవేశిస్తుంది. ఇక బేబీ ఒక్కసారిగా ఏడవడంతో అందరూ ఉప్పొంగిపోతారు. అప్పుడే స్పృహలోకి వచ్చిన భాగ్య కూడా తన పక్కన ఏడుస్తున్న బేబీని చూసి సంతోషపడుతుంది. గుప్తా గారు ఏమీ చెయ్యలేక సైలెంట్గా ఉండిపోతారు. అమర్ కూడా బేబీ మళ్ళీ ఏడవడంతో సంతోషపడతాడు. ఆరు ఇక భాగ్య బిడ్డలా పెరగనుందా? మనోహరి, చెంబా, రణ్వీర్ల అంతు చూడనుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.